మహిమ కలుగుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే ముందు ధర్మశాస్త్రంలో ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ మాట, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని అన్న మాట యేసు ప్రభు యోహాను ద్వారా ఈ మాటని రాయించారు. ఆయన యొక్క ఉద్దేశం, ఇన్ని సంవత్సరాల వల్ల కాచి కాపాడి నడిపించిన ఆ దేవుడు మన నుంచి ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. మనం ఫలించాలి అని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మీరు వెళ్ళి, ఆయన అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆయన మనల్ని ఏర్పాటు చేస్తున్న విధం మనం ఫలించడానికి, ఆ ఫలంలో నిలిచి ఉండడానికి కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ఉండాలని చెప్పి ఈరోజు మనం ఆశిస్తున్నాం. మొదలుగా ఒక పాట విని ఆ తర్వాత వాక్యంలోకి వెళ్తాం. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. నీకు న్యాయమా యజమానుతో చెదగాటమా పరీక్షకుండుట. నీకు న్యాయమా యజమాని సహనముతో చెదగాటమా. పదములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు, అంగద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు, అంగద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. గొప్ప ద్రవ్య ఎరువు వేసి నీరు పోసినాడు, గొప్ప ద్రవ్య ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరిచాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరిచాడు. ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెదగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెదగాటమా. వెతికినప్పుడు నీ యొక్క ఫలము లెక్కయుంటిని, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. వెతికినప్పుడు నీ యొక్క ఫలము లెక్కయుంటిని, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇంకా నరికివేయకుండునా. మోడు లాంటి నిన్ను ఇంకా నరికివేయకుండునా. ఫలింపకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెదగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెదగాటమా. ఫలములనాశించిన పరలోక
ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ బాబు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ బాబు. ఫలించకుండా నీకు న్యాయమా, యజమాని సహనములో జనగాటమా. ఫలించకుండా నీకు న్యాయమా, యజమాని సహనములో జనగాటమా. పాట విన్నాంగా. ఈ పాటలోని అర్థాన్ని ఈరోజు మనం వాక్య రూపంలో చూసుకుందాం. ఎందుకంటే ఈ మొదటి వాక్యంలో మనం చూసాం, ఆయన మనకు చెప్తున్నాడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్తున్నాడు. ఫలము ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మనందరి క్రైస్తవ జీవితాల్లో అనేక సంవత్సరాలు గడిచిపోయి మనం దినదినము కూడా ఎదగవలసి ఉన్నది, అలాగే ఫలించవలసి ఉన్నది. కానీ ఏ రీతిగా ఉన్నాం అన్నది మనల్ని మనం పరీక్షించుకుంటే ఒకసారి మనకి నవ్వుబాటు, సిగ్గు ఈ రెండు కలుగుతూ ఉంటాయి తప్ప మనకి వేరే ఏమీ ఉండట్లేదు. ఆయన ఆశించిన రీతిలో మనం ఫలించడం కష్టం అవుతున్నది అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. ఇటువంటి సమయంలో నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దినాన్న మనం వచ్చి మనం నేర్చుకోవాల్సింది, మనం చేయవలసింది ఎలా ఫలించాలి, ఫలించి దేవుడికి మన ఫలాలు సమర్పించాలి అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. దాని గురించి దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టడమే కాదు, మనం కార్యరూపంలో దాల్చాలి. పాటలు విన్నామే, ఆయన ఎంతో ఆశపడి తీసుకొచ్చి నాటాడు, ఎరువు వేశాడు. కానీ ఫలింపకపోతే ఆయన ఊరుకుంటాడా? అదే మాట ఇక్కడ మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలోని రాయబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఒకవేళ మనం ఫలించకపోయినా, మన ఫలాలు ఆయన ఆశించిన రీతిలో మంచి ఫలాలుగా ఉండకపోయినా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇంకా ఆయన సహించుడు, నరికి వేస్తాను అంటున్నాడు. అయితే ఏమన్నాను నేను? అయితే దేవుడు దయామయుడిగా, ఆయన కరుణమయుడిగా, ఆయన ఒక కృపగలవాడు. ఆ కృపను బట్టి ఆయన ఒక ఉదాహరణతోటి మనకి శాత తీరుస్తున్నాడు. ఏమిటి అంటే చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో 8-9 వచనాలు. అక్కడ కూడా మాట అయితే అని రాయబడుతుంది. చూడండి, రాయబడు. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయటం మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము. అది ఫలించినా సరే, లేని ఎల్ల నరికించి వేయమని అతను చెప్పాడు. వాడు అన్న మాట అర్థం ఏంటంటే తోటమాలి యజమానితో చెప్తున్నాడు. యజమానులు చదువుతున్నాడు, ఎందుకు ఈ చెట్టు మోడుగా పెరిగింది, ఉపయోగం ఏం లేదు, స్థలమంతా ఆక్రమిస్తున్నది, తీసి పారే అన్నప్పుడు అంటున్నాడు. వాడు అంటున్నాడు, ఏమన్నాడు? అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేటుకు ఈ సంవత్సరం కూడా మరొక్క సంవత్సరాన్ని అవకాశం ఇవ్వండి. అదే మాదిరి దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నా బిడ్డలు ఫలిస్తారా? నా బిడ్డలు ఫలాన్ని నిలుపుకుంటారా? ఆ ఫలాలతో నా దగ్గర వస్తారా అని ఆయన మనకి సంవత్సరం అనే దయా కిరీటాన్ని కృపతో అనుగ్రహిస్తూ వచ్చాడు. మనలో ఏదో గొప్పతనం ఉందని, మనలో ఏదో అధిక్యత ఉందని కాదు. ఆయన కృప ద్వారా మరొక సంవత్సరాన్ని మనం పొందుకున్నాం. ఆయన
జీవితాల్లో మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఆయనకి తగినట్టుగా ఫలించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో మనం చేయవలసిన ప్రార్థన ఏమిటో తెలుసా? చూడండి, ఒకసారి హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 2వ మాట ఆయన చెప్తున్నాడు. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 2వ మాట, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకములకు తెచ్చుకో ప్రభువా అని మనం బ్రతిమాలినప్పుడు మనకిచ్చిన ఈ యొక్క సంవత్సరము సాత్వికత లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా ప్రార్థించి, అయ్యా ఈ సంవత్సరమైనా మేము నీతో అంటకట్టుబడి నీకు నచ్చిన రీతిలో నీవు మెచ్చిన ఫలాలు ఫలిస్తూ నీ నామానికి మహిమ తెచ్చేదిగా మా జీవితాల్ని నడిపిపువా అని అడిగి వేడుకోడు. అందుకే కీర్తనకారుడు ఆయన 90వ కీర్తనలో 14వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు, మరో ప్రార్థన చేస్తున్నాడు, మరో ఆశ కలిగి చెప్తూ ఉన్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. అయ్యా నీ కృప ఏనాడైతే మా మీద కుమ్మరిస్తావో ఉదయాన్ని దినములన్నీ కూడా మేము ఉత్సహించి సంతోషిస్తాం. ఆ ఉత్సాహ సంతోషాల్లో ఫలిస్తూ నీ నామానికి మహిమకరంగా ఉండగలుగుతాం. కాబట్టి నీ కృపని మాపై కుమ్మరించవా. ఈరోజు కీర్తనలో హే అని ఆ పదం నుంచి 56 నుంచి 54 చూసుకున్నప్పుడు కూడా ఆయన అక్కడ కృప కటాక్షాల గురించి ఆయన విన్నవించుకొని మనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా మనం కూడా ఆయన్ని వేడుకున్నప్పుడు ఆ కృప ద్వారా మనం స్థిరపడి బలపడి ఆయన ఆశించిన రీతిలో ఫలించడానికి అవకాశం ఉంటుంది. బాగుందండి, చాలా బాగుంది. ఫలించుట లేదంటే నెలకు వేయబుట ఇవన్నీ చెప్తున్నారు. అయితే ఫలించుటంటే ఏమిటి అని మరొకసారి చెప్పరా అని మీరు అడగొచ్చు. ఫలించుట అనే మాటకి అర్థం ఏంటంటే తెలుసా? అభివృద్ధి పొందుట, వర్ధిల్లుట, ఆశీర్వదింపబడుట. వృద్ధి మనం ఫలించడానికి అర్థం ఏమిటంటే అభివృద్ధి. దినదినము కూడా మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. వయసులో మాత్రమే కాదు, యేసు ప్రభు జ్ఞానవంతులు వయస్యోగులు అన్నట్టుగా మనం ఆత్మీయతలో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అది ఫలించడానికి సాదృశ్యం అంటే అభివృద్ధి. అలాగే వర్ధిల్లడం, దినదినము కూడా ఘనముగా వర్ధిల్లడం, అలాగే ఆశీర్వదింపబడ్డ. ఈ 3 యొక్క ఫలించడానికి గుర్తులు. ఇవి ఫలాలు. చూసుకుంటే మనకి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, ఫలించండి, మీరు భూమిని నిందించండి, ఆక్రమించుకోండి. అంటే ఆయన అంతా కూడా మన వృద్ధి కొరకే ఆయన ఆశీర్వాదాన్ని అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేగా? ఏంట్రా సంవత్సరం చూడు, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని ఈ రీతిగా మనం అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ఆశ. అయితే ఈ రీతిగా అభివృద్ధి చెందారా అని అడిగితే చూడండి, ఆదికాండంలోనే మరలా 26వ అధ్యాయంలో 12, 13 వచనాలు చూసుకుంటే అక్కడ ఇస్సాకు గురించి రాయబడుతూ ఉంటుంది. ఇస్సాకు దేవుని ఆశీర్వాదాలు పొంది అభివృద్ధి పొందును అని మాట రాయబడుతూ ఉంటుంది. 3వ వచనం చూడు, 26:3. ఈ దేశముందు
ఆ. నేను నీకు తోడైండి ఆ. నిన్ను ఆశీర్వదించదును. అది చూసారా, అలాగా ఆశీర్వాద ఆ వాగ్దానం పట్టుకొని తను 12-13లోని ఆయన ఫలించాడని చెప్పి రాయబడుతుంది. అక్కడ ఎలా ఫలించాడు? 100 ఫలం పొందడం. 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే ఆ. విత్తనము వేసి ఆ. ఆ సంవత్సరము ఆ. 100 ఫలమునందును. ఆ. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక అది. ఆ మనుషుడు గొప్పవాడాయను. చూసారా, అక్కడ ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన అభివృద్ధి చెందాడు, ఆశీర్వదింపబడ్డాడు, అభివృద్ధి చెందాడు అని చెప్పి రాయబడుతున్నది. అక్కడ ఇస్సాకు అభివృద్ధి చెందాడు. అలాగే అదే ఆదికాండం 24వ అధ్యాయానికి మనకు వస్తే 1వ వచనం మనం చూస్తున్నప్పుడు అబ్రహాము కూడా దేవునిచే బహుగా ఆశీర్వదింపబడ్డాడు అని చెప్పి రాయబడుతుంది. చూడండి, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. దేవుని యొక్క ఆశని వారు నెరవేర్చారు. వారు మనలాంటి మనుషులేగా. అలాగే ఆయన మనం కూడా వృద్ధి చెందాలని, మనం కూడా వర్ధిల్లాలని, మనం కూడా అభివృద్ధి పొందాలని, ఫలించాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకే సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ సంవత్సరమైనా వీరు కాపు కాస్తారా, ఫలిస్తారా అని. కానీ మన పరిస్థితి ఎన్ని సంవత్సరాల్లో చూసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటున్నదా, లేదా దినదినము మన ఆత్మీయతలో మనం ఎదుగుతూ దేవునికి దగ్గరగా చేరే ఆ యొక్క సూచనలు ఏమన్నా కనబడుతున్నాయా? పాటంటే పాడిస్తున్నాం, దినదినము దేవునికి దగ్గరగా చేరుదును. నిజంగా ఆ చేరుతున్నామా? కేవలం నోటి మాటేనా? మన కార్యాల్లో ఏమైనా ఉన్నాయా? దేవుడు ఈ యొక్క సంవత్సరాన్ని మనకి అనుగ్రహించాడు. కారణం ఏమిటంటే ఈ సంవత్సరం మనం ఫలించి అభివృద్ధి చెంది తీరాలి. దట్స్ ఇట్. నో ఆప్షన్. లేకపోతే యోహాను చెప్పాడుగా, ఏం చెప్పాడు? గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది. దేనికి? పూజ చేయలేదుగా. ఆ చెట్టుని నరికి వేయడానికి. అయితే ఇన్ని సంవత్సరాల క్రైస్తవ అనుభవం వచ్చినప్పటికీ కూడా ఇది ఎలా సాధ్యం, ఫలించడం ఎలా సాధ్యం అనే ప్రశ్న ఇంకా మన హృదయ లోతుల్లోంచి వస్తున్నట్టుగా అనుభవంగా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల జీవితం గమనంలో కూడా, దేవుని యొక్క వాక్యాలు శ్రవణంలో కూడా, దేవుని యొక్క ఉపదేశాలు విన్నప్పుడు కూడా ఇంకా మనలో ఆ అంతరంగంలోంచి ఆ ఉద్యమం ఇంకా వస్తున్నట్టుగా అనిపించట్లేదేమో. అందుకే ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న మన నోటముట రావడానికి అవకాశం ఉంటుంది. చెబుతూ ఉన్నాడు, ఎలా సాధ్యం అంటే ఎలా సాధ్యం అంటాడు. ఎలా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు అక్కడ? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులే ఉన్నారు. అది మనం చూడాలి. నా యందు నిలిచి ఉంటాడు, మీ యందు నేనును. ఇంకా తర్వాత తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఏలాగు ఫలింపును, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మనం ఏం చేద్దాం? ఆయనతో అంత కట్టుబడి ఉండాలి, ఆయనతో మనం నిలిచి ఉండాలి. అందుకే ఆయన ఒక సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు.
ఏమంటా సాదృశ్యం? ఒక కొమ్మని, ఒక చెట్టుని, ఒక ద్రాక్షావళిని చూపిస్తున్నాడు. ద్రాక్షావళి రెమ్మలు వేసి, కొమ్మలు వేసి విస్తరిస్తూ ఉంటుంది. ఒక కొమ్మ ఆ యొక్క వేరు నుంచి వేరు పడితే అది ఫలిస్తుందా, ఎండిపోతుందా? ఎండిపో. అది దాంతో అంటుకట్టుబడి ఉన్నప్పుడే అది ఫలిస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా క్రీస్తుతో మన జీవితాన్ని అంటు పెట్టుకొని ఉన్నప్పుడే. ఈరోజు కీర్తనలో మనం చూసాం, కీర్తనగాడు అంటాడు, నీ ధర్మశాస్త్రానికి నేను ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాను, నీ ధర్మశాస్త్రాన్ని నా హృదయంలో దాచుకుంటూ ఉన్నాను, నీ ధర్మశాస్త్రాన్ని ఆచరించే వారితో నేను స్నేహం చేస్తూ ఉన్నాను. ఈ రీతిగా దానికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యానుసారము మనం జీవిస్తే మన జీవితం ఫలిస్తుంది. మనం ఆయనతో అంటి పెట్టుకున్న విషయం అది. వాక్యానికి మనం దూరం అయిపోయి మనం క్రైస్తవులవి, క్రీస్తుని అంగీకరించిన వాడిని, క్రీస్తు మార్గంలో నడుస్తున్నామంటే అది అర్థరహితమే. అందుకే అన్నాడు, నాతో ఉంటేనే కానీ మీరు ఫలించరు. ఆయనతో ఉండడం అంటే ఆయన వాక్యం నాలో మనలో ఉండాలి. ఆయన ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటున్నారు. నన్ను ప్రేమిస్తున్నారు అంటే దానికి రుజువు ఏమిటి? మీరు నా మాటని అనుసరించాలి. నా మాటని అనుసరించకుండా, నా మాటని అంగీకరించకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే సుఖం లేదు. అందుకే ఏమంటే ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరరు. నా తండ్రి మాట విని దాని ప్రకారం చేయవారే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు అని. అంటే మనం ఆయనతో ఉండి లోకంలో ఉన్నాం, మన వల్ల పొరపాటు జరుగుతూ ఉంటే అపవాదులు ఈ యొక్క కుతంత్రాలన్నీ కూడా మన మీదకి ఈ యొక్క మరకల తగులుతూ ఉంటే అయినప్పటికీ కూడా మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ ఆయనతో ఉంటూ పశ్చాత్తాపడుతూ మనం ఆయనతో కలిసి నడిచినప్పుడు మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నా వల్ల కాదు అని వదిలేస్తే మనం ఆ కొమ్మ నుంచి వేరుపడిన మనం కొమ్మలుగా ఉంటాం, ఎండిపోయి తలకాండానికి అగ్ని పడవేయడం తప్ప ఇంకెందుకు పనికిరారు. కాబట్టి మనం ఆయనతో అంటి పెట్టుకుని ఉండాలి. అంటే ఆయన వాక్యమే నీ పాదములకు దీపమై ఉండాలి, నీ త్రోవకు వెలుగై ఉండాలి. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యము నిన్ను నడిపిస్తూ ఉండాలి. వాక్యము నీలో ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్నప్పుడు, నీవు మార్గంలో వెళ్తున్నప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలియనటువంటి ఆ యొక్క జంక్షన్ లో నిలబడితే నీలో ఉన్నది వెనక నుంచి ఒక స్వరం అని వినపడుతుంది, ఇదే సరైన మార్గము, ఇందులో నువ్వు వెళ్ళు అని. వాక్యమే నీలో లేకపోతే, విచక్షణ జ్ఞానమే లేకపోతే ఇవన్నీ కూడా ఫలించాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యం అంటే దేవునితో మనం అంటకట్టుబడి ఉన్నప్పుడు. ఇది ఒక విషయం. ఇక రెండోది కీర్తనకారుడు చెప్తున్నాడు, 1వ కీర్తన 1 నుంచి 3 వచనాలు. ఇందాకలే మనం చదువుకున్నాం, దుష్టుల ఆలోచన చెప్పున పాపల మార్గాన నిలువక అపహాస్కులు కూర్చుంటే చోట కూర్చుంటగా. ఓకే, ఆ తర్వాత యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించి ఆనందించువాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం దివారాత్రులు కూడా ధ్యానిస్తూ ఉన్నప్పుడే మనలో ఫలము వస్తూ ఉంటుంది. ఏదో ఒకసారి ఆదివారం నాడు వాక్యం వెళ్ళి వినేసి వచ్చేసి దులిపేసి విడిపోయాం, నో, అలా కాదు. దివారాత్రులు దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడే ఆ వాక్యం మనలో ఫలిస్తూ ఉంటుంది. ఆ ఫలిస్తున్నప్పుడు మన నుంచి ఫలాలు బయటికి కనబడుతూ ఉంటాయి. ఆత్మీయ ఫలాల్లో మొట్టమొదటి ఫలం ఏమిటి? దట్స్. కాబట్టి క్రైస్తవులు అన్న పదానికి మొట్టమొదటి ప్రేమమయులు. ఆ ప్రేమే లేకపోతే వారి క్రైస్తవ్యానికి అర్థం లేదు. అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు, నాకు ఎన్ని తలాంతులు ఉన్నా, నాకు సంపదలన్నీ కూడా పేదలకు ఇచ్చేసిన, నా శరీరాన్ని కోసి దానం చేసిన ప్రేమ లేని వాడిని అయితే గణగణముగు గంటలంటూ వాడినే తప్ప ఉపయోగం లేదు. కాబట్టి ఆ క్రైస్తవత్వానికి ఉండవలసిన ఆ ప్రాముఖ్యమైన
గుణం మనలో పుష్కలంగా ఉన్నప్పుడు మనం ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ప్రేమ అనేక దోషాల్ని కప్పుతుంది. ప్రేమ అనేక మందిని మరి దాన్ని క్షమించడానికి పురికొల్పుతుంది. అన్నిటికీ ప్రధానమైంది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమ. ఆ ప్రేమని నువ్వు కలిగి ఉన్నప్పుడు అది నువ్వు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ రీతిగా దేవుని యొక్క వాక్య ప్రకారం నడుస్తూ ఉంటారో, దేవునికి ఇష్టలుగా నడుస్తూ ఉంటారో, దేవునిచే మెప్పు పొందుతూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారో, వారి గురించి ఏం రాయబడుతుంది తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో, లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో ఒకే విధంగా రాయబడింది. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని మంచి నెలలో పడి సంతృష్టిగా చెప్తున్నారు, వారు 30 దింతలుగా 60 దింతలుగా 100 దింతలుగా ఫలిస్తారు. అవి ఫలించాలంటే ఏమవ్వాలి? మంచి నేలను పడాలి. కాబట్టి మనం ఆ రీతిగా మంచి హృదయాన్ని కలిగి ఆ యొక్క మంచి రీతిలో దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉన్నట్లయితే మనం ఫలించగలుగుతాం. దేవుడు మన నుంచి ఫలించాలని ఆశిస్తున్నాడు. ఫలములను ఆశించు పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఆయన ప్రేమతో పిలిచిన ఆ పరలోకపు తండ్రి యొక్క సహనాన్ని నువ్వు పరీక్షిస్తావా? ఆయన యొక్క సహనాన్ని మనం పరీక్షిస్తావా అడుగుతున్నాడు భక్తుడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఫలింపుకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో నీకు చెలగాటమా? ఈరోజు అదే ప్రశ్న నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు. క్రైస్తవులుగా ఇన్ని సంవత్సరాల అనుభవాన్ని పొందుకున్నారే, క్రైస్తవులుగా ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు, దేవుని యొక్క వాక్యం వింటున్నారు. ఏంటి ఫలం? ఇంకా లోకస్తుల వలె, ఇంకా పాత రోత ఆ జీవితాలే, ఆ అలవాట్లే, ఆ గుణాలే వదలకుండా మనం ఉన్నట్లయితే సుఖం లేదు. ఈ వాక్యాన్ని సంపూర్ణంగా కంఠస్థం చేసి హృదయంలో ఉంచుకున్న ఆచరణలో పెట్టలేని జీవితం వ్యర్థం. ఫలాలు ఉండవు. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం మన అందరి నుంచి కూడా ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. ఫలిద్దామా? ఫలించాలని కోరుకుందాం, ఫలించాలని కష్టపడదాం, ఫలించాలని ఆయన ప్రాధేయపడదాం. ఆయన దయామయుడు, ఆయన కరుణమయుడు. నీవు నిశ్చయం తీసుకుని దృఢ నిశ్చయంతో ఈ సంవత్సరం ప్రతి అడుగు కూడా ఆయన సహాయంతో వేస్తే ఆయన నిన్ను ఫలింపచేస్తాడు. ముసలాడు అనుకోవచ్చు, నా వయసు అయిపోయింది, ఇక నేను ఇప్పుడేం ఫలిస్తాను, నా వల్ల కాదు అనుకోవచ్చు. కీర్తనకారుడు ఏమంటాడు? ముసలి కాలం ఉందో చిగురించెను, సారము కలిగి వెదజల్లును. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా పెద్ద వయసు వారే. కాబట్టి ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, నేను ఇక ఫలించలేను. నో, నీకు స్థిరమైన మనస్సు, ఎస్ దేవుడి చేత వాడబడాలి, దేవుళ్ళు నీ ఎదగాలి, దేవుని యొక్క ఫలాలు ఫలించాలని దృఢ నిశ్చయత నేను ఉన్నట్లయితే తప్పక దేవుడు నిన్ను చిగురింపు చేస్తాడు, ఫలింపు చేస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఆ యొక్క
నిర్ణయాన్ని మనం తీసుకుందామా? అవును ప్రభువా, ఇన్ని సంవత్సరాలు కూడా నేను నా జీవితాన్ని నీ మాట వింటూనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాను, సదుకులు పరిశీలన కార్యాలు చేస్తూనే ఉన్నాను, కానీ ఫలించిన దాఖలాలు కనపడట్లేదే. ఇకనైనా నీ మార్గంలో నీ వాక్యానుసారం నేను నడిచి ఫలించాలని ఆశిస్తున్నాను. నా జీవితానికి సార్థకత దయచేయవా అని అడిగినప్పుడు ఆయన తప్పక మన పక్షాన ఉండి మనల్ని ఆయన నడిపిస్తాడు. అందుకే అంటున్నాడు, మీరు ఒక అడుగు వేస్తే ఆయన మిమ్మల్ని 10 అడుగులు నడిపిస్తాడు. అడుగు వేయడమే, ఆయన బలవంతాన్ని నేను లాగడు. నిర్ణయం నీదే. ఫలిస్తావా? ఫలిస్తే ఆశీర్వదిస్తాడు. ఫలించిన వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఎవరైతే ఆ విధంగా 30 దింతలుగా 60 దింతలుగా 100 దింతలుగా ఫలిస్తూ ఆయనకి నచ్చిన రీతిలో పనిచేస్తూ ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. ఏం రాయబడుతుందమ్మా? బడా నమ్మకమైన దాసుడా. ఏమన్నాడు? అది మన అల్టిమేట్ గోల్ అలా ఉండాలి. మనం దేవుడిచే మనం బడా నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటిని నీకు ఇస్తాను. కొద్ది విషయంలో నమ్మకంగా ఉంటే చాలు, ఆయన మనల్ని అనేక విషయాల మీద ఆధిపత్యాన్ని ఇస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు, దేవుడి కార్యాలని శ్రద్ధగా చూడండి ఒకసారి. 26, 27 అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి నేను నా తండ్రి వల్ల అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవారికి జనుల మీద అది అభివృద్ధి కాదా? అది ఆశీర్వాదం కాదా? అది ఫలించడం కాదా? ఈ రీతిగా దేవుడు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. చేస్తానన్నవాడు తప్పక చేస్తాడు. సిద్ధపాటు నీదే. సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి ఉన్నావా? ఈరోజు ప్రశ్నిస్తున్నాడు ఆయన. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కాదు, యోహాను తన యొక్క 3వ పత్రికలో 2వ మాటలో అంటూ ఉన్నాడు, మళ్ళీ ఉత్సాహపరుస్తాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో కూడా వర్తించాలి. సౌఖ్యం ఫలించడము అభివృద్ధి చెందడం అంటే మీ అందరికీ ఏమైనా అనుమానం ఉందా? అనుకోవచ్చు. ఫలించడం అంటే నేను ఏ రీతిలో ఏ స్టేజ్లో పిలవబడ్డానో, ఏ పేదరికంలో పిలవబడ్డానో అదే పేదరికంలో ఉన్నాను, ఇక నేను అభివృద్ధి పొందలేదు, చదువు లేకుండా పిలవబడ్డాను, ఇంకా నాకు చదువు రాలేదు. అభివృద్ధి అనేది ఆత్మీక అభివృద్ధి. నీవు ఆత్మలో ఎదగాలి, దేవుని యొక్క గుణగణాలు ఎదగాలి, ఆత్మ ఫలాలతో నింపబడాలి. అది ఆయన కోరుతున్న ఫలాలు. ఆత్మ ఫలాలు ఏమిటి అంటే గలతీయులకు రాసిన పత్రిక అందులో మనకి రాయబడుతూ ఉన్నాయి. ఇంత చెప్పారు కదా, ఇందులో కనీసం ఒక్కటైనా మనకు ఉందే? ఒక్కటైనా మన స్ఫూర్తిగా దాన్ని ఆస్వాదిస్తున్నామా? అంటే మనం మోడుబారిన చెట్లు ఆకులుగా కనబడుతున్నాయి తప్ప అందులో యేసు ప్రభు తన శిష్యులతో వెళ్తున్నాడు. అంజూరపు చెట్టుని చూశాడు, నిన్న ఆకులతో నిండిపోయింది, పచ్చగా తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూశాడు, కానీ ఒక్క పండు కూడా లేదు. అప్పుడు ఏం చేశాడు? శపించాడు.
ఆ, ఇవ్వబడిన సమయంలో నీవు ఫలించకపోతే 3 మార్లు నిన్ను ఏం చేస్తాడు? నరికివేయుడా. కాబట్టి ఈ సంవత్సరం ఇది హెచ్చరిక అనుకుంటారు, బుజ్జగింపే అనుకుంటారు. ఆయన కోరికని నెరవేర్చాలని చెప్పి మరొకసారి ఆయన గుర్తు చేస్తున్నాడు అనుకుంటారు. ఈ సంవత్సరం మనందరం కూడా అన్ని రంగాల్లో కూడా ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన కరుణ కటాక్షాలు మనం చూపిస్తూ దయా కిరీటమని ఆ యొక్క నూతన సంవత్సరాన్ని మనకి అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు రా బాబు ఈ 2025 సంవత్సరం అని నువ్వు అనుకోవచ్చు. ఈ 2025 సంవత్సరం దేవునికి ఫలాలను అందించవలసిన సంవత్సరం. ఎందుకంటే దేవుని యొక్క రాకడ అది దగ్గరలో ఉంది. చుట్టుపక్కల పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది అనే విషయాన్ని ఆ సూచనలు మనకి చూపిస్తున్నాయి. అయితే ఎప్పుడు అనేది ఏ ఒక్కరు చెప్పలేరు. దేవుని యొక్క లేఖనం చెప్తుంది ఆయన ఎలా వస్తాడు? దొంగవలే. దొంగవలే అన్న మాటకు అర్థం ఏంటి? అనుకోని సమయాన. రేపే రావచ్చు, 100 సంవత్సరాల తర్వాత రావచ్చు, ఎవ్వరూ చెప్పలేదు. ఈవెన్ యేసు ప్రభుని ఆయన శిష్యులు అడిగారు, ఇవన్నీ కూడా ఎప్పుడు సంభవిస్తాయి? ఆయన ఒకటే మాట చెప్పాడు, కాలములు అన్ని కూడా తండ్రి చేతిలో ఉన్నాయి, ఆయన ఇష్టమే. అంటే యేసు ప్రభు కూడా చెప్పలేదు. కానీ సూచనలు, ఇదిగో ఈ సూచనలు చూస్తే మీరు గుర్తుపట్టండి. ప్రస్తుతం మనకి సూచనలన్నీ కూడా ఆయన రాకడికి అతి సమీపంగా ఉన్నాయని చెప్పి ఆయన గుర్తిస్తుంది. ఇంకా ఫలింపని 3 బారిన చెట్లు వలె మనం ఇలాగే ఉన్నట్లయితే నరకబడి అగ్నిలో వేయబడడం ఖాయం. నిర్ణయం మీదే. నరకబడి అగ్నిలో వేయబడ్డానికి సిద్ధమా? ఫలించి దేవునిచే ఆహ్వానింపడానికి సిద్ధమా? తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం. 2025 సంవత్సరం మొట్టమొదటి ఆదివారం దేవుడు నిర్ణయం నీకే అని చెప్పి ఆయన వదిలిపెట్టాడు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఆలోచించాం, వేడుకొద్దాం. అయ్యా, ఫలించేటట్టు, ఫలించాలని ఆశ మాకు ఉంది, ఫలింపు చేయవా అని ఆయన్ని బ్రతిమాలుకుంది. హబక్కూకు ఏమని ప్రార్థన చేశాడు? ఇందాక మనం ఏం చూసాం? హబక్కూకు ఏం ప్రార్థన చేశాడు? 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకో అని మనం ప్రార్థన చేసినప్పుడు, ఈ సంవత్సరాలు గడుస్తుంటే మనల్ని అభివృద్ధి పదంలో ఆయన నడిపిస్తూ ఉంటాడు. మన వల్ల తప్పులు జరుగుతున్నా కోపిస్తూనే వాత్సల్యాన్ని చూపించి మనల్ని ఫలింపు చేయడానికి ఆయన నడిపిస్తాడు. ఆయన చేయి పట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతిలో చేయి వేసి నడవడానికి నువ్వు నేను సిద్ధమేనా? పిలుస్తున్నాడు. ఎంతమంది సిద్ధం ఆయన చేతిలో చేయి వేసి నడవడానికి? చేతిలో చేయి వేసి నడవడం అంటే ఆయనతో అంగీకరించి నడవడం. ఆయనతో అంగీకరించి నడుస్తామా? లేదంటే వద్దు ప్రభువా అని మనం ఇంకా దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. సమయం ఇదే. ఇటువంటి సమయం మనకి రాకపోవచ్చు. రేపు మనది కాదు. మనం ప్రణాళిక వేసుకోవచ్చు, కానీ దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. సమయం ఉన్నప్పుడే మనం సరి చేసుకోవడం, సర్దుకోవడం, పశ్చాత్తాపడడం, ఆయన ఆశించిన రీతిలో నడవడం మన యొక్క కర్తవ్యం. కాబట్టి
మోకరిద్దాం, ప్రార్థిద్దాం, నిర్ణయం తీసుకుందాం, ఫలించడానికి ప్రయత్నం చేద్దాం, ఫలింప చేయమని చెప్పి ఆయన్ని వేడుకుందాం. ఒక్క నిమిషం ప్రతి వారు కూడా మీ స్థితిని పరీక్షించుకొని, పరిశీలించుకొని మీ దేవుని ముందు విన్నవించండి. అయ్యా, సంవత్సరంలో జరుగుతుండగా నూతన కార్యం జరిగించవా? నీ ఇష్టమైనా కోపిస్తున్నది కోపించు, కానీ వాత్సల్యం చూపుతున్న నడిపించి నీ కృపలో భద్రపరిచి ఫలించేటట్టు చేయవా? నేను నరకబడి అగ్నిలో వేయబడ్డానికి ఇష్టపడట్లేదు. కాబట్టి అందరూ ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, సమర్పించుకుందాం, స్థిరపడదాం, బలపడదాం, ఆయన శక్తితో ముందుకు సాగుదాం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక.